టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్. జీలకర్ర వేసేసిన తర్వాత కరివేపాకు, ఇవి బాగా వేగిన తర్వాత టమాటాలు సన్నగా కోసుకున్న టమాటాలు వేసి సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేస్తే టమాటాలు వేగం మగ్గిపోతాయి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే మిక్సీలో పట్టడం కంటే రోటీలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మిరపకాయలు కొంచెం కారం ఉందని నేను టమాటా కొంచెం ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. కారం ఎక్కువ తిన్నారు కదా పిల్లలు అని చెప్పేసి నేను టమాటా కొంచెం ఎక్కువ వేసాను. అది కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేద్దాం. ఈ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసి ఫ్రెండ్స్, మీరు ఏం కర్రీ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇగో పప్పు చేశాను. పప్పు దీని మీద కాంబినేషన్ ఏమో చట్నీ చేశాను ఫ్రెండ్స్. టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఇది పప్పు కాంబినేషన్ మీద టమాటా చట్నీ చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏమేమి కూరలు చేశారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే చేసుకోండి. అంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఉంటే తిన్నారు కదా, సో అందుకని చెప్పేసి నేను ఇవి కారం మిరపకాయలు ఫ్రెండ్స్. దానివల్ల నేను మిరపకాయలు కొంచెం తక్కువ వేసాను. కారం మిరపకాయలు చూసుకోండి, గింజలు ఎక్కువ ఉంటాయి ఇందులో. సో దానివల్ల నేను టమాటా కొంచెం ఎక్కువ వేసాను. ఇది అలా రోట్లో రుబ్బేసుకోవడమే ఫ్రెండ్స్. తాలింపు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఏమేమి కర్రీలు చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.